తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యువరాజ్ సింగ్ టీ20 క్రికెట్ ప్రారంభంలో ఈ పేరు ఒక సంచలనం. ఓపెనర్లు గేల్, మెక్కలం, సెహ్వాగ్ లాంటి వాళ్ళు విధ్వంసం సృష్టించిన వీరు ఓపెనర్లు అనే సంగతి గుర్తుంచుకోవాలి. కానీ యువరాజ్ సింగ్ మాత్రం పవర్ ప్లే లేకపోయినా మిడిల్లో బ్యాటింగ్ చేసి హిట్టింగ్కు కేర్ ఆఫ్గా మారాడు. అలవోకగా బౌండరీలు, సిక్సర్లు కొట్టేస్తూ సంచలన బ్యాటింగ్తో మెరిశాడు. ఇక 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై ఆడిన ఆ ఇన్నింగ్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో 6 బంతులను వరుసగా 6 సిక్సర్లుగా మలిచి యువరాజ్ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2007 సెప్టెంబర్ 19న దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఇంగ్లాండ్, భారత జట్లు తలపడ్డాయి. రేస్లో నిలవాలంటే టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ క్రీజ్లో ఉన్నారు. అప్పటికి భారత స్కోర్ 3 వికెట్లకు 171. అంతకు ముందు ఓవర్లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బ్రాడ్ కెరీర్లో ఒక పీడకల ఉంటుందని ఊహించి ఉండడు. 6 బంతుల్లో 6 సిక్స్లు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. బ్రాడ్ ఎలా బౌలింగ్ వేసినా యువరాజ్ సింగ్ వదలలేదు. ఈ అద్భుత ఘట్టం జరిగి 15 ఏళ్లకు పైగా గడిచిన యువరాజ్ నెలకొల్పిన ఈ రికార్డ్ ఇప్పటికీ పదిలంగానే ఉంది. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఈ ఇన్నింగ్స్ యువరాజ్ సింగ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. తాజాగా ది ఓవర్లాప్ క్రికెట్లో మైకేల్ వాన్తో ఇటీవల జరిగిన సంభాషణలో యువరాజ్ ఆ ఐకానిక్ ఓవర్ను గుర్తు చేసుకుంటూ దాని వెనుక ఉన్న లోతైన సీక్రెట్ను వెల్లడించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఆ ఓవర్ తన కొడుకు కెరీర్ను ముగించిందని తనతో అన్నారని యువీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి ఈ మాట యువరాజ్ సింగ్ను చాలా ఎమోషనల్కు గురి చేసిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, స్టూవర్ట్ను ఓదార్చడానికి తన తండ్రి క్రిస్ ఆ రోజు యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫీ ఇచ్చిన జెర్సీని కోరాడట. యువీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఆ జెర్సీలో "నువ్వు ఎప్పటికైనా ప్రపంచ స్థాయి బౌలర్గా ఎదుగుతావని ఆశిస్తున్నాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు" అని రాసినట్టు యువీ తెలిపాడు. అప్పటికి కోపంగా ఉన్న బ్రాడ్ ఆ అవమానం తట్టుకోలేక ఆ సంతకం చేసిన జెర్సీని చెత్తబుట్టలో వేసినట్టు యువరాజ్ సింగ్ తెలిపాడు. ఇది తెలుసుకున్న తర్వాత యువరాజ్ సింగ్ చాలా బాధపడ్డానని తెలిపారు. ఆ పరిస్థితుల్లో కోపం రావడం చాలా సహజమని, అలా చేయడం ఏమాత్రం తప్పు కాదని ఈ సిక్స్లు వీరుడు అన్నారు. తాను కూడా అలాంటి బాధను ఫేస్ చేశానని చెప్పుకొచ్చారు. యువరాజ్ కూడా తాను ఇంగ్లాండ్పై 5 బంతులకు 5 సిక్సర్లు సమర్పించుకున్నాడని, అలాంటి కఠిన స్థితి ఎలా ఉంటుందో తనకు కూడా తెలుసునని బ్రాడ్ తండ్రికి యువీ వివరించినట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే యువరాజ్ సింగ్ ఆశించినట్టే బ్రాడ్ గొప్ప బౌలర్గా ఎదిగాడు. టెస్టుల్లో ఏకంగా 600 పైగా వికెట్లు తీసి వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫాస్ట్ బౌలర్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు.